గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో మందుబాబులు అలర్ట్ అవుతున్నారు. రేపు మద్యం దుకాణాలు బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైన్ షాపులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే సుమారు 400 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. రాష్ట్రంలో దసరా సందడి మొదలైపోయింది. తెలంగాణ దసరా సంబరాల్లో మద్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి అభ్యంతరం అవసరం లేదు. ప్రస్తుతం మనం ఒక మాదాపూర్లో ఉన్నటువంటి ఒక మద్యం షాప్లో ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, చాలా మంది కూడా బార్లు తీరుతున్నారు. ముఖ్యంగా రేపు డ్రైడే అంటే గాంధీ జయంతి దసరా ఒకే రోజు వస్తున్న సందర్భంగా ఈ రోజే ముందు జాగ్రత్తగా కూడా ప్రజలందరూ కూడా మద్యం కొనుగోలు చేసుకొని పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు రాష్ట్రంలో ఇటు నగరంలోనే కాకుండా గ్రామ స్థాయిలలో కూడా ఎక్కువగా మద్యం విక్రయిస్తున్నట్లు కూడా మధ్య దుకాణ యజమానులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి తెలుసు, డ్రైడే అనగానే గాంధీ జయంతి రోజు అన్ని వైన్ షాపులు అన్ని క్లోజ్ ఉంటాయి కారణంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కువ రద్దీ వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఇటు ఈరోజు ఒక్కరోజే దాదాపు 400 కోట్ల మధ్య విక్రయం జరిగినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాలో కూడా దాదాపు 35 నుంచి 40 కోట్ల మద్యం విక్రయం అటు జరిపోయింది. సో నగరంలో ఒక దిక్కు అంటే కొన్ని ప్లేస్లలో ఎక్కువగా విక్రయం జరుగుతుంది, మరికొన్ని ప్లేస్లలో కూడా తక్కువగా జరుగుతుంది అంటూ కూడా అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించిన దుకాణ యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు, అంటే ఎవరైనా డ్రైడే రోజు మద్యం బ్లాక్లో కానీ లేకపోయినా నార్మల్గా ఎక్కడైనా విక్రయిస్తే తగిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి మద్య దుకాణం నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న చెప్పండి, ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది? దసరా షాపు దానికి సంబంధించిన ఎలా ఉంది? పూర్తి అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి సార్? లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం యావరేజ్గానే ఉంది. ఇప్పుడు కస్టమర్స్ వస్తూ ఉన్నారు, చూడాలి ఇంకా గట్టిగానే ఉండేటట్టు ఉంది. లాస్ట్ ఇయర్ మాకు ఈసారి దసరా October 2 వచ్చేట్లో కొంచెం ప్రాబ్లం అయిపోయింది. మాకు ఎవ్రీ ఇయర్ దసరా సేల్ హైయెస్ట్ సేల్, కానీ ఆ సేల్ రీచ్ అవుతామో లేదో డౌటే. సో మెయిన్ రీజన్ గాంధీ జయంతి అనుకుంటున్నారు డ్రైడే, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రేపు క్లోజ్ కాబట్టి ఈరోజు చాలా మంది తీసుకుంటున్నారు. ఎందుకు ఈరోజు ఇక్కడ నగరంలో కొన్ని చోట్ల తక్కువ విక్రయిస్తున్నారు? చాలా మందికి ఇంకా ఐడియా లేదు రేపు గాంధీ జయంతి బంద్ అనేసి. తక్కువ మంది తెలిసిన వాళ్ళలో వచ్చి పర్చేజ్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి సిచ్యువేషన్ ఎట్లున్నది అన్న షాప్ దగ్గర? మార్నింగ్ నుంచి యావరేజ్గా ఉందండి. ఇప్పుడు 8 o'clock, ఇప్పుడు 7 o'clock నుంచే కొంచెం యావరేజ్గా పికప్ అవుతుంది సేల్స్. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దసరా సేల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో టార్గెట్ రీచ్ అవుతారు అనుకుంటున్నారా మీరు? టార్గెట్ రీచ్ అవుతాం సార్. ఎట్లా ఈ క్రౌడ్ ఉంటే 11 o'clock వరకు ఉంటే బాగానే ఉంటుంది. సో అది చూస్తున్నాం కదా. ఒకవేళ తక్కువ విక్రయిస్తున్నప్పటికీ కాసేపటి తర్వాత అంటే రాత్రి 11 వరకు వైన్ షాపులు ఓపెన్ ఉంటాయి కారణంగా ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతామంటూ కూడా నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు మాత్రం ఎట్టి పరిస్థితులలో వైన్ షాప్ ఓపెన్ చేసేది లేదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు డ్రైడే నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా అన్ని క్లోజ్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఎవరైనా ఎక్కడ విక్రయించినా కూడా తగిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.